నమస్కారం మేధావి గారు. అంబటి బూతులు మాట్లాడటం తప్పే కాదంటున్నారు. మిమ్మల్ని తిట్టినా అలాగే తుడుసుకుపోతారా ఏంది? అదే నా సంస్కారం నాయనా. పరామర్శకు వెళ్ళినప్పుడు ఇలాంటి తప్ప కవరింగ్ చేసేయాలి. అయినా ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా సిట్ రిపోర్ట్ల మీద ఉంది. వచ్చిండా సైంటిస్ట్? ఇదిగో చూడు, పేజ్ నెంబర్ 20లో జంతు కొవ్వు వెరీ లో అని ఉంది. అంటే అసలు లేనట్టే లెక్క. దీన్ని పట్టుకుని ఇంత రచ్చ చేయాలా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బే, మీ మేధస్సుకి నా జోహార్లు. సపోజ్ మీరు బ్యాంక్ బ్యాలెన్స్ వెరీ లోగా ఉందని మెసేజ్ వచ్చిందే అనుకోండి. అంటే మీ అకౌంట్ లో డబ్బు ఉన్నట్ట, లేక మీ బ్యాలెన్స్ 0 అయినట్ట? ఆ మాత్రం తెలియదు నాకు. బ్యాలెన్స్ తక్కువ ఉందని అర్థం. కరెక్ట్. వెరీ లో అంటే తక్కువ ఉంది అనే కదా. అంటే అక్కడ కొవ్వు ఉందనే అర్థం. అది అసలు లేకపోతే నిల్లని ఉండాలి కదా సారు. వెరీ లో అంటే లేనట్లే, అదంతే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అట్లా. మళ్ళీ అదే మాట. అయినా సిట్ రిపోర్ట్ లో చుక్క పాలు లేకుండా నకిలీ నెయ్యి తయారు చేశారని తేలింది. అది మీరు 2 కళ్ళజోళ్ళు మార్చినా కనిపించలేదా? లేక మీ కళ్ళద్దాలకి బ్లూ కలర్ కోటింగ్ ఏమైనా వేసుకున్నారా? అది విచారణ జరగాలి. ఎంత తీసుకున్నావు? హౌ మచ్? టెక్నికల్ అంశాలు చూడాలి. సార్లేండి సారు. ఓసరి వెళ్ళి కూడా మీ స్పీడ్ చూసి షాక్ అవుతుంది. ఇంకా ముసుగు తీసేసి డైరెక్ట్ గా వెరీ లో పార్టీ, అదే ఆ వైసీపీ కండువా కప్పేసుకోండి.